శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ద్వాదశ రాశుల వారికి ఈ డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా వారికి అనుకున్న దాంట్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వారికి అనుకూల వాతావరణం కూడా కొన్ని చోట్ల ఉండేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే నూతన పరిచయాలు కాస్త లాభసాటిగానే ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అదేవిధంగా ద్వితీయార్థం నుండి అంటే ఈ మాసం మధ్యలో నుంచి కూడా కొంచెం ఆదాయానికి మించిన ఖర్చులు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా వాహన విషయాల్లో కూడా జాగ్రత్త వహించేటటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందడానికి శివారాధన, మన్య సూక్త పారాయణ జరిపించడం ఎంతైనా అవసరము. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఇష్ట కార్యసిద్ధి కూడా కలుగుతున్నది. ధనలాభం సూచనలు కూడా ఉన్నాయి. సంతానాభివృద్ధి కూడా మంచిగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా విందు వినోదాల్లో కూడా వీరు పాల్గొంటారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా వీళ్ళు చేసేటటువంటి అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాలపై కూడా కాస్త ఆధిక్యతలో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య విషయానికి వస్తే సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే గృహంలో కూడా సంతోష వార్తలు వింటారు. వాహనం విషయంలో వ్యాపారస్తులు లాభాలు, కుటుంబ సభ్యులతో కూడా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు శుభ ఫలితాలు పొందడానికి శ్రీ దుర్గాదేవికి ఖడ్గమాల పూజ చేయటం వలన ఎంతో మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెలంతా కూడా నెల ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా కాస్త మానసికంగా ఒత్తిడి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అదేవిధంగా అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించకపోవటం వలన అనుకున్న పనులు కొన్ని పూర్తి కాకుండా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. దీర్ఘకాలిక సమస్యలను కూడా వీరు తొలగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిస్తే బాగుంటుంది. అదేవిధంగా విద్యా విషయాల్లోకి వస్తే కాస్త అనుకూలమైన వాతావరణమే ఉన్నది. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లాభం పొందుతారు. నూతన పరిచయాలు కూడా ఏర్పరచుకునే అవకాశం ఉన్నది. అలాగే వీరు సంతానం కొరకు చేసే ప్రయత్నాలు కూడా కాస్త కలిసి వచ్చేటటువంటి అవకాశము అయితే ఉన్నది. ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజించడం వలన వీరు శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉన్నది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా చిన్నపాటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అయితే క్రమక్రమంగా వాతావరణం వీరికి అనుకూలిస్తుంది. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే కాస్త స్థానచలన మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా విద్యా సంబంధిత విషయాలు కూడా కాస్త అనుకూలమైన ఫలితాలే సూచిస్తున్నాయి. అదేవిధంగా వీరు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు పొందేటటువంటి అవకాశం. వృత్తి వ్యాపారాల్లో శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా కాస్త కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి కూడా కొంత బయటపడేటటువంటి అవకాశం అయితే ఉన్నది. వీరు శుభ ఫలితాలు పొందడానికి సాయి సచ్చరిత్ర పారాయణ చేయటం వలన శుభ ఫలితాలు పొందవచ్చు. తదుపరి
సింహరాశి. ఈ రాశి వారికి ప్రథమార్థంలో బాగానే ఉండేటటువంటి అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. అలాగే వివాదాల్లో ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన వాహనం కూడా కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కూడా వినోద కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. ఇక విద్యా విషయానికి వస్తే విద్యార్థులంతా కూడా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే వీరు దూర ప్రాంత ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో కూడా స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆచితూచి అడుగేయవలసిన అవసరం ఉన్నది. అలాగే కొంత రుణ ఒత్తిడి కూడా పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు శుభ ఫలితాలు పొందడానికి శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనబడుతున్నది. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. అలాగే ఆరోగ్య విషయాల్లోకి వస్తే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందేటటువంటి అవకాశం ఉన్నది. సంతాన విద్యా విషయాల్లో కూడా వీరు నూతన అవకాశాలు లభించేటటువంటి అవకాశం అయితే వీళ్ళకి కనబడుతున్నది. వాహన సౌఖ్యం కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా నూతన పరిచయాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అయితే వీరు కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగానే వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా నూతన గృహం కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు శుభ ఫలితాలు పొందడానికి కృష్ణాష్టక పారాయణ చేయటం వలన ఇంకా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనబడుతుంది. తులారాశి. ఈ తులారాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా అంత అనుకూలించేటటువంటి అవకాశం అయితే లేదనిపిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే స్త్రీ సంబంధ సమస్యల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉన్నది. కుటుంబ వ్యవహారాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా గృహ నిర్మాణ ప్రయత్నాలు కాస్త వీరికి కలిసి వస్తాయి. ప్రయాణ లాభాలు కూడా కలుగుతాయి. ఆలోచనల్లో ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి కాబట్టి వీరు శుభ ఫలితాలు పొందడానికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెల ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా గందరగోళంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే మీ మాట మీకే కలిసి రానటువంటి అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అవరోధాలు వీళ్ళకి కొంత తొలగుతాయి. సంతాన విషయానికి వస్తే సంతానానికి కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధ వహించాలి. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకం కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగానే సాగుతాయి. అదేవిధంగా బంధుమిత్రులతో విభేదాలు కూడా కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సోదరులతోటి సఖ్యత కూడా లోపించే అవకాశం ఉన్నది. వాహన మరమ్మతులు చేయాల్సి రావచ్చు. అదేవిధంగా వీళ్ళు ప్రయాణాలు కనుక వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే ముఖ్య వ్యవహారాల్లో అయితే విజయం సాధించేటటువంటి అవకాశమే కనిపిస్తోంది. వీరు శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించటం వలన మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అనుకున్న అన్ని విషయాల్లో కూడా లాభాలు పొందుతారు. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుతారు. అదేవిధంగా మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రయాణాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉన్నది. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా వీరు అందుకునే అవకాశం ఉన్నది. రాజకీయ సంబంధిత పదవులను కూడా పొందేటటువంటి అవకాశం బాగా కనబడుతున్నది. శత్రువులు కూడా వీరికి మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. ధనాదాయం కూడా బాగుంటుంది. ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి వీరు కాలభైరవాష్టక పారాయణం చేయటం వలన మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. తదుపరి మకర రాశి.
వీరు చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. వీరికి వ్యాపారంలో చేయూతనిచ్చేటటువంటి అవకాశము ఉన్నది చాలామందికి. అదేవిధంగా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహన యోగం కూడా ఉన్నది. విద్యార్థులు మరింత కష్టపడవలసి రావచ్చు. అదేవిధంగా శత్రు సంబంధిత సమస్యలు వీరిపై కొంత పైచేయి సాధించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా వీరికి పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే వీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయటం చాలా మంచిది. శుభ ఫలితాల కోసం వీరు విఘ్నేశ్వరుని ఆరాధించటం వలన మంచి జరిగేటటువంటి అవకాశం కనబడుతోంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా ప్రతికూల వాతావరణమే కనబడుతోంది. ఎందుకంటే లగ్నాతు వీరికి శని ప్రభావం అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరు చేయు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు. మానసిక సమస్యలు కూడా వీరిని వెంటాడుతాయి. అలాగే వీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం అన్ని విధాలా మంచిది. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా దగ్గర వారే వీరిని మోసం చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత అంతరాయం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే వీరు ఈ రాశి వారికి ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు కాబట్టి వాయిదా వేసుకోవటం మంచిది. అధికారులతో చర్చలు జరిపినా వీరికి కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. అయితే కొంచెం మంచి ఫలితాలు పొందడానికి వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానమందు శని సంచారం వలన కొంత ఆర్థికంగా అంటే ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం కనబడుతోంది. ఈ ఆర్థికంగా కాస్త ఇబ్బందులున్నా మళ్ళీ అనుకూల వాతావరణం అయితే ఉండేటటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు కూడా కొంచెం కలిసి వస్తాయి. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే పరీక్షల్లో వీరు ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే ఈ మాసం మధ్య నుండి కూడా శారీరకంగా కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రయాణాలు కూడా చేయకుండా ఉండటమే మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా కొంత బాధించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేసేటటువంటి అవకాశం అయితే కనబడుతోంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి కూడా కాస్త ప్రతికూల వాతావరణం వీరికి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వీరు పెంచుకుంటే చాలా మంచిది. శుభ ఫలితాలు పొందడానికి వీరు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ విధంగా డిసెంబర్ నెలలో మేషాది రాశుల వారికి ఏ విధంగా ఉన్నది, శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.